ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కౌశలం ఎగ్జామ్ వచ్చేసి చాలామంది చాలా వరకు అనేక కారణాల వలన రాయకుండానే ఉండిపోయిండారు. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే షెడ్యూల్ అయ్యింటే కూడా కొన్ని కారణాల వల్ల రాయలేదు, కొన్ని టెక్నికల్ సాంకేతిక కారణాలుగా అబార్టెడ్ అయిపోయేది ఎగ్జాము. అదేవిధంగా వేరే ఊర్లో ఉండి ఎగ్జామ్ రాయలేకుండా అయిపోయేది. కొన్ని సమస్యల వలన, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల వలన ఎగ్జామ్స్ అయితే రాయలేకుండా పోయారు. అది చాలా వరకు నిజము. చాలామంది అయితే అటెండ్ చేయలేదు, కొందరికైతే టెక్నికల్గా కూడా మెసేజ్లు అయితే రాలేదు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక న్యూస్ని అయితే నేను మీకు షేర్ చేస్తున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరందరూ కూడా కౌశలం ఎగ్జామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండేటటువంటి అభ్యర్థులకైతే షెడ్యూల్ ప్రకారమే మనకి మెసేజ్లు అయితే వస్తాయి. ఏ రోజు మీకు ఎగ్జామ్ ఉంది ఏమి అని చెప్పేసి ఆ షెడ్యూల్ ప్రకారం అయితే మనకి రిలీజ్ అవుతాయి. ఒకవేళ మనకి మెసేజ్లు రాకపోయినా కూడా మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని మనం సచివాలయంకి వెళ్ళాలి. ఫస్ట్ సచివాలయంకి వెళ్ళి మన యొక్క ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకుంటే అక్కడ మనకు వచ్చేసి మనకు షెడ్యూల్ అయినటువంటి టైమింగ్స్ అవన్నీ కూడా చూపిస్తుంది. మనకి ఏ సమయంలో షెడ్యూల్ అయ్యిందో ఆ సమయానికి అక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఆ షెడ్యూల్ టైంకి కనుక మనం వెళ్ళకుండా ఒకవేళ మిస్ అయినట్లయితే ఆ ఎగ్జామ్ని, ఇప్పుడు అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మళ్ళీ మనము రాయాలి ఎగ్జాము అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ మీద అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఆ ఎగ్జామ్ రాసే ముందు వచ్చేసి ఆధార్ కార్డు పెట్టుకెళ్ళాలా. ఆధార్ కార్డు మీ మెయిల్ ఐడి, ఓన్ మెయిల్ ఐడి తీసుకెళ్ళాలా. ఆధార్ కార్డులో రిజిస్టర్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది వాళ్ళ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. తర్వాత వచ్చేసి మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఈ రెండింటిని మనము వెరిఫికేషన్ చేసుకోవాలి ఫస్ట్ టైం. ఒకవేళ మీరు ఈ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్లస్ మీరు ఎంట్రీ చేసుకుంటారు ఫస్ట్నే, ఈ కౌశలం ఎగ్జామ్కి సంబంధించి స్టార్టింగ్ ముందు చేసుకుంటారు రిజిస్టర్. అప్పుడేమన్నా మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవేమన్నా మీరు రాంగ్గా ఎంట్రీ చేసింటే ఇప్పుడు మీరు మళ్ళీ మార్చుకునేటటువంటి అవకాశం, మీకు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అవకాశం వస్తుంది. ఈ విధంగా మీరు మార్చుకుంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ చదివింటారు, ఇంటర్మీడియట్ చదివింటారు, డిగ్రీ చదివింటారు. డిగ్రీలో బీకాము, బీఎస్సీ, బీజెడ్సీ అట్లా రకరకాల ఉంటాయి కోర్సెస్, వాటిని బట్టి చదివింటారు వాళ్ళ క్యాడర్ బట్టి. అదేవిధంగా బీటెక్, ఎంటెక్, ఎంపీల్, ఎంపీ ఉంటాయి నెక్స్ట్. ఓకేనా? సో మీరు అక్కడ పెట్టుకుంటే మీ క్వాలిఫికేషను మీ క్యాడర్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ వస్తాయి ఆ యొక్క సిలబస్లో నుంచి. ఆ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం చూసినట్లయితే మీకు అందరికీ ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పినాను. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక 15 నిమిషాల టెస్ట్ ఉంటుంది. దాంట్లో ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, కాంప్రహెన్సివ్ సెంటెన్స్ ఉంటాయి, వొకాబులరీ ఉంటుంది అని చెప్పేసి. అదేవిధంగా టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది, స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. టోటల్ ఓవరాల్గా 1 అవర్ ఎగ్జామ్. ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలో మాట్లాడాల్సిన టాపిక్ ఏమంటే, ఎవరైతే ఎగ్జామ్ రాయకుండా ఉండిపోయిండారో వాళ్ళు మళ్ళీ షెడ్యూల్ ఎలా చేసుకోవాలి, షెడ్యూల్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాయవచ్చు అనేటటువంటి డీటెయిల్స్ చూద్దాము. మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంపల్సరీ అయితే సచివాలయానికి వెళ్ళండి. సచివాలయంకి వెళ్తే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒకవేళ మీరు రాయాల్సినటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10వ తారీఖు నుండి మీకు ఎగ్జామ్ మీరు రాయలేకపోయారు కొన్ని అనివార్య కారణాల వలన అంటే, మీరు అక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందికి చెప్పినట్లయితే ఆ సచివాలయం సిబ్బంది మీకు ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇస్తారు. అందులో రీషెడ్యూల్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రీషెడ్యూల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి రీషెడ్యూల్ అవుతుంది. ఏది కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ రీషెడ్యూల్ అయిపోతుంది. కానీ టెక్నికల్ అసెస్మెంటు, స్కిల్ అసెస్మెంట్ ఎగ్జామ్ మాత్రము రీషెడ్యూల్ చేస్తే మనకి మెయిల్ ఐడికి లింక్ వస్తుంది. ఆ లింక్ వచ్చిన తర్వాత మనం ఆ ఎగ్జామ్ 45 నిమిషాలు మన యొక్క ఓన్ ల్యాప్టాప్లో రాయొచ్చు. అది మనకి మెయిల్ ఐడికే లింక్ వస్తుంది. కానీ స్కిల్ అసెస్మెంట్ మాత్రం, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ మాత్రము 15 నిమిషాల టెస్ట్. కంపల్సరీ మీరు సచివాలయం పోయి అక్కడ మైక్ యూజ్ చేసి, వెబ్ కెమెరా యూజ్ చేసి అక్కడ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ లింక్ రాదు. మీకు వచ్చేది కేవలము అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉండే, ఆన్సర్స్ ఉండేటటువంటి స్కిల్ అసెస్మెంటు, టెక్నికల్ అసెస్మెంట్ మాత్రమే వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ 15 నిమిషాలది మీకు లింక్ రాదు మెయిల్ ఐడికి. మీరు దాని ఎగ్జామ్ రాయాలనుకుంటే కంపల్సరీ సచివాలయంకి వెళ్ళాలా. సో బెటర్ ఆప్షన్ ఏమంటే, ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయకుండా ఉన్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని, మీ డేట్ అయిపోయింటే మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోండి. రీషెడ్యూల్ చేసుకొని తొందరగా ఇమీడియట్గా ఎగ్జామ్ని రాసేయండి. ఎగ్జామ్ రాసేస్తే మీరందరూ కూడా క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై ఎంతమంది రాసినారో ఇప్పుడు గవర్నమెంట్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ షార్ట్ లిస్ట్ తయారు చేసి ప్రైవేట్ కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ లిస్టులో మీరు ముందుగా ఉండాలి అంటే మీరు ముందుగా ఎగ్జామ్ రాసేయండి. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలో జాబులు మంచి కొట్టాలంటే ముందుగా ఉండాలి మనం.
ఆసక్తిగా ముందు వెళ్తూ ఉండాలి ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా. సో ముందుకెళ్ళండి, ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళొద్దు. ఎగ్జామ్ గురించి ఎవరు భయపడద్దు, ఎగ్జామ్ బాగా రాయండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అందరూ డైలీ పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? బై.